నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో ఆయన మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి, అదేవిధంగా 25 పార్లమెంటులకు సంబంధించి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొని సీనియర్ నాయకులు, ముఖ్యమైనటువంటి నాయకులు, సో కొంతమంది కార్యకర్తలను కూడా అక్కడ అన్ని అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అనుబంధ సంస్థల ప్రతినిధులను కూడా ఆయన తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించుకొని ఆయనైతే నిన్న ఒక అంతర్గత సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఆ అంతర్గత సమావేశంలో ఆయన 3 ముఖ్యమైనటువంటి విషయాలను ప్రస్తావించడం జరిగింది. అదేంటంటే, ఒకటి 2 సంవత్సరాల్లో బాబు వెన్నుపోటు అని చెప్పి ఒక బుక్లెట్ ఇస్తారంట. ఆ బుక్లెట్ తీసుకుని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ప్రతి ఇంటికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా జనాలను మోసం చేసిందని వివరించాలంట. సో ఈ పాయింట్ చెప్పంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఎందుకంటే అసలు 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలే లేరు. ఈయన పిలవడంతో హడావిడిగా ఎక్కడోళ్ళు అక్కడ చెట్టుకొకరు పుట్టకొకరు, పక్క రాష్ట్రంలో కొంతమంది, పక్క దేశంలో కొంతమంది ఉన్నటువంటి వాళ్ళంతా పరిగెత్తుకుంటా మీటింగ్కి వచ్చారు. ఎందుకంటే ఎక్కడ టికెట్ ఇవ్వడం నెక్స్ట్ టైం అని చెప్పి. సో వచ్చి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఈయనదేమింది చెప్పేసి వెళ్ళిపోతాడు బెంగళూరుకి, మనమే కదా గ్రౌండ్ లెవెల్లో ఎండలో తిరగాల్సింది, ఏమని తీసుకోపోవాలి, వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తూ ఉన్నారు, సో రోడ్లు బాగా వేస్తూ ఉన్నారు, సో గతంతో పోలిస్తే పరిపాలన ఇప్పుడు బేసిక్గా ఉందని చెప్పి గ్రౌండ్లో టాక్ వినపడతా ఉంది. మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పాంప్లెట్ చూపిస్తే మూతి మీద కొట్టరా మన వాళ్ళని చెప్పి ఒకరి ముఖాలు ఒకరైతే చూసుకోవడం జరిగింది. సో ఈ బుక్లెట్ ఏదైతే ఉందో ఆ బుక్లెట్ని తీసుకొని ప్రతి ఇంటికి, ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జు, కార్యకర్తలు, అక్కడ వేసినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ విభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ విభాగాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్ళాలంట, ఆ బుక్లెట్ ఇవ్వాలంట. సో ఇది ఎట్లుందంటే, గత 2.5 సంవత్సరాలుగా నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వెన్నుపోటు పొడిచే ఉంటే, కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఆ విధంగా ఇబ్బందులు పడతా ఉంటే అసెంబ్లీకి కదా వచ్చి మాట్లాడాలా, నేను బుక్లెట్లు కొట్టిస్తా, ఇంటికి వెళ్ళి చెబుతా, ఇవన్నీ ఎవరికి చెప్తారు కథలు? నిజంగా అంత ప్రాబ్లమ్సే ఉంటే ఎన్నిసార్లు మీరు కలెక్టరేట్లను ముట్టడించారు, ఎన్నిసార్లు రోడ్ల మీద బైఠాయించారు, ఎన్నిసార్లు రాస్తారోకాలు చేశారు, ఎన్నిసార్లు ధర్నాలు చేశారు. సో కనీసం ఒకటి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించని వీళ్ళు ఎందుకు నిర్వహించలేదు అంటే, ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తా ఉంది కాబట్టి. మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ విధానాల మీద మాట్లాడమంటే, ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేదా ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల మీద మాట్లాడమంటే, మా తాతను చంపేశారు, మా నాన్నను చంపేశారు, మా చిన్నాన్నను చంపేశారని చెప్పి ఆయన ఏదో కథలు చెప్పి వెళ్ళాడు. సో కూటమి ప్రభుత్వంలో వీళ్ళు అనుకున్నంతగా ఏమి ఎటు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీళ్ళు అనుకున్నంతగా ఫ్లాప్ కాలేదు కాబట్టి, సో ఇప్పుడు వచ్చి నిజంగానే ఇది ఫ్లాప్ అయింది, అసలు ఏమీ చేయడం లేదు, సూపర్ 6 ఎక్కడుంది, సూపర్ 7 ఎక్కడుందని చెప్పి జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసము ఈ బుక్లెట్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఆ బుక్లెట్ ఒకసారి తీసుకొని ఊర్లలో గనుక వెళ్తే అప్పుడు జనాలు చెబుతారు. అది మొదటి విషయం వాళ్ళు చర్చించింది. ఇక రెండో విషయం ఏమంటే, స్థానిక సంస్థల్లో అంట ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లోనూ పోటీకి పెట్టాలి. పోటీకి పెట్టకపోతే నేను దాన్ని సీరియస్గా తీసుకుంటాను, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకుంటాను అని చెప్పిందనే పెద్ద బాంబే పేల్చాడు. అక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క ముఖ చిత్రం చూడాలి. అప్పుడు ఈయనదేం పోయింది, ఈయన బాగా సంపాదించుకున్నాడు, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకునింది ఆ 10 మందే, వాళ్ళేమో ఇప్పుడు హ్యాపీగా అసలు ఇండియాలోనే లేరు, వాళ్ళు ప్రశాంతంగా బయట దేశాల్లోనూ బయట రాష్ట్రాల్లోనూ తలదాచుకుంటా ఉన్నారు. మొన్నటికి మొన్న ఎన్నికల్లో 50 కోట్లు బొక్క పెట్టుకున్నాము, ఇప్పుడు మళ్ళీ లోకల్ బడి ఎలక్షన్లలో మనకెవరు ఓట్లు వేస్తారు, మనం అభ్యర్థుల్ని పెట్టాలంట, అభ్యర్థులకు ఆర్థికంగా కూడా మనమే ఆదుకోవాలంట, ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు, సంపాదించుకునిందేమో ఆ నలుగురు, ఇప్పుడు ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పటికేమో మనం అందరం ఖర్చు పెట్టాలా, సో ఇది ఖర్చు పెట్టినా కూడా గెలవగలమా, ఎలాగో ఓడిపోయేదానికి ఎందుకు ఖర్చు పెట్టాలని చెప్పి ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటూ అయోమయ స్థితిలో అయితే కనపడ్డారు. సో బయటకు వచ్చినటువంటి కొంతమంది, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఖచ్చితంగా లోకల్ బడి ఎలక్షన్లు చేయాలి, చేసి ఖచ్చితంగా వాళ్ళని గెలిపించాలని చెప్తా ఉన్నారే, దగ్గరుండి గెలిపించాలని చెప్తా ఉన్నారే. మొన్నటికి మొన్న పులివెందల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మీరెందుకు వచ్చి ప్రచారం చేయలేదు, మీరెందుకు వచ్చి దగ్గరుండి అక్కడ గెలిపించలేకపోయారు, మీకొక రూలు మాకొక రూలా, మీ నియోజకవర్గంలోనేమో ఆ విధంగా చేతులు ఎత్తేసి డిపాజిట్ కూడా కోల్పోయి ఇప్పుడు మా మీద
వచ్చి ప్రెషర్ పెడతా ఉండారా అని చెప్పి వాళ్ళు ఒకరు బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు గుసగుసలాడుతూ ఉన్నారు. సో ఎలాగూ అధికార పార్టీకే ఈ లోకల్ బడి ఎలక్షన్లలో ఫేవర్గా ఉంటుంది కాబట్టి అలాంటి ఎన్నికలకు మనల్ని ఖర్చు పెట్టమని, మనల్ని ఎండలో తిరగమని ఈయన హ్యాపీగా వెళ్ళి అక్కడ బెంగళూరు ప్యాలెస్లో సేద తీరుతాడు. సో ఇంత చేసి ఇంత ఖర్చు పెట్టి మనము అభ్యర్థులను నిలబెట్టి ఎన్నికలు చేస్తే కూడా 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మనకు సీటు గ్యారంటీ ఇచ్చేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అంటే లేదు. మళ్ళా సర్వే అంటాడు, మళ్ళా 50 కోట్ల రూపాయలు డబ్బులు ఎవరు పెడితే వాళ్ళకే ఇస్తానంటాడు, మళ్ళా కుల సమీకరణాలు అంటాడు, మళ్ళా రకరకాల సమీకరణాలతో మనకు టికెట్ రావచ్చు రాకపోవచ్చు. అలాంటి దానికి మనం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పి ఒకరితో ఒకరైతే డిస్కషన్ అయితే చేసుకోవడం జరిగింది. ఇక మూడో అంశం వచ్చి ఎస్ఐఆర్ వల్లనే తమిళనాడులో డిఎంకే ఓడిపోయింది, ఎస్ఐఆర్ వల్లనే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయారని చెప్పి చెప్పుకొచ్చారు. బానే ఉంది. ఎస్ఐఆర్ వల్ల పశ్చిమ బెంగాల్లో దాదాపు 90 లక్షల ఓట్లు తీసేశారు కాబట్టి అక్కడ ఓడిపోయారు. ఇక్కడ 70 లక్షల ఓట్లు తీసేశారు కాబట్టి డిఎంకే పార్టీ దాదాపు 17 లక్షల ఓట్ల తేడాతో వెనకబడిపోయిందని చెప్పారు. మరి కేరళలో కూడా ఎస్ఐఆర్ నిర్వహించారు. కేరళలో ఎస్ఐఆర్ నిర్వహించి అన్ని ఓట్లు తీసేస్తే కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచింది? సో ఇవన్నీ ఏంటంటే ఇది ముందే కారణాలు వెతుక్కోవడం అనమాట. ఓటమికి అంటే 2029లో ఓడిపోవడానికి కారణం ఇప్పుడే ఎత్తుక్కుంటున్నాడు. ఎలాగో మీరు అవునన్నా కాదన్నా మీకు ఇష్టమున్నా లేకపోయినా ఎస్ఐఆర్ అయితే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. కొన్ని ఓట్లు అయితే తొలగించనున్నారు. ఎవరి ఓట్లు తొలగిస్తారు? కరెక్ట్గా ధృవీకరణ పత్రాలు చూపించిన వాళ్ళదే, ఇక్కడ ఆధారాలు లేని వాళ్ళదే, ఇక్కడ నివాసం లేకుండా ఎక్కడో బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళదే కదా తీసేస్తా ఉన్నారు. మరి మీకు వచ్చినటువంటి నష్టమేమి కష్టమేమి? కుప్పంలో 20,000 దొంగ ఓట్లున్నాయి, 30,000 దొంగ ఓట్లున్నాయని చెప్పి మీ పేపర్లలో రాయించుకున్నారే. మరి అలాంటి దొంగ ఓట్లు తీసేయాలనే కదా ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది. మరి కుప్పంలో 20,000 ఓట్లు ఇప్పుడు పోతాయి కదా, నీకు వచ్చిన నష్టమేమి కష్టమేమి? కాబట్టి ఎవరైతే వీళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్లకు ఈ ధృవీకరణ పత్రాలన్నీ చాలా వరకు లేదు. ముఖ్యంగా కడప కర్నూలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు చాలా వరకు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి సెటిల్ అయిన వాళ్లకు ఇక్కడ సరైనటువంటి ఆధారాలు లేవు. అదేవిధంగా వాళ్లకు ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో వాళ్ళ ఓట్లంతా తీసేపోతారనేటువంటి బెంగతో ఇప్పుడు ఎస్ఐఆర్ మీద పోరాటం చేయాలంట. మొన్నటి వరకు ఏం చెప్పాడు? ఈవీఎం వల్ల ఓడిపోయాము, ఈవీఎం రాత్రికి రాత్రి 50 లక్షలు ఓట్లు వేసేసినారని చెప్పినాడు. ఇప్పుడు కొత్త సాకు ఎత్తుక్కున్నాడు. అదేంటంటే ఎస్ఐఆర్ వస్తుంది, ఓట్లు తొలగించబోతున్నారు, ఆ తొలగించే ఓట్లన్నీ మావే. నీకు ఎలా తెలుసు? అతను మీకే ఓటేస్తారని తొలగించిన ప్రతి ఓటు మీదేనే ఎలా తెలుస్తుంది? కాబట్టి కేరళలోనేమో ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అక్కడ ఎస్ఐఆర్ పనిచేయలేదంట. పశ్చిమ బెంగాల్లో తమిళనాడులో అయితే కనుక ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేసిన దానివల్ల ఓడిపోయిందంట. అంటే రాజకీయ అవగాహన కూడా లేదు. ఎవరు వచ్చి ఈయనకు సలహాలు ఇస్తారో, ఎవరు ఆ స్క్రిప్ట్ రాసిస్తారో, అసలు ఏ ఉద్దేశంతో రాసిస్తారో, ఈయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఆభాసు పాలవుతా ఉన్నాడు. సో ఇక్కడ కేరళలో మాత్రం ఎలా గెలిచింది మరి కాంగ్రెస్ పార్టీ? సో ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు ఆధారంగా రాజకీయాలు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మరి కేరళలో అధికారంలోకి రాగలిగింది? కాబట్టి ఇవన్నీ మంగళవారం కబుర్లు. సో ఎలాగూ ఓడిపోతామని తెలిసి ఇంతకుముందు ఈవీఎం అని ఏ విధంగా జనాలను మభ్యపెట్టారో ఇప్పుడు ఎస్ఐఆర్ అనేటువంటి బూచి చూపి, అంటే జగన్మోహన్ రెడ్డికి జనాల్లో ఇంకా ఆ చరిష్మా ఉంది, ఆయన్ని ఇంకా ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది కాబట్టి, ఓట్లు తొలగించారు కాబట్టి లోకల్ బడి ఎలక్షన్లో ఇంత ఘోరాతి ఘోరంగా ఓడిపోయామని చెప్పి చూపించుకోవడం కోసము ఈ మొత్తం డ్రామా. నిన్న మాట్లాడినటువంటి 3 అంశాలు ఏవైతే ఉన్నాయో 3 అంశాల మీద అటెండ్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏంటంటే మీరు అక్కడెక్కడో ఉంటారు, నెలకొకసారి వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పి వెళ్ళిపోతారు, అక్కడ లోకల్లో ఉండి చెయ్యాలి అంటే మాకు కుదరాలి కదా, మాకు వేరే పనులు లేవా, మరి ఇంత కష్టపడి చేసినా మాకేమైనా టికెట్ ఇస్తావంటే మళ్ళీ 50 కోట్లు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తావు అని వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.